అమర్చుకోమని ప్రభు చెప్పాడు. భక్తిని అమర్చుకోమన్నాడు. గాడ్లీనెస్ అని అంటారు. భక్తి అంటే చాలా మందికి సరైనటువంటి అవగాహన లేదు. భక్తి అంటే మనుషులు అనుకుంటారు, మేము ఫలానా రోజున ఫలానా స్థలానికి ఫలానా ఆరాధన కోసం వెళ్తే భక్తి అని అనుకుంటారు. మేము ప్రార్థన చేస్తే భక్తి అనుకుంటారు. మేము బైబిల్ చదివితే భక్తి అనుకుంటారు. మేము పాటలు పాడితే భక్తి అనుకుంటారు. మేము కానుకలేస్తే భక్తి అనుకుంటారు. మేము ఒక రోజున ఒక చర్చికి వెళ్తే అక్కడ ఆరాధన చేస్తే భక్తి అనుకుంటారు. మేము ఇద్దరికి సువార్త చెప్తే భక్తి అనుకుంటారు. మేము మా పాస్టర్ గారికి హెల్ప్ చేస్తే భక్తి అనుకుంటారు. మేము ఉపవాసం ఉంటే భక్తి అనుకుంటారు. మేము మరి సంవత్సరం అంతా కూడా ఈ ప్రకారం ఆయా దినాల్లో నిష్ఠతో మేము బ్రతికితే భక్తి అనుకుంటారు. బల్ల తీసుకుంటే భక్తి అనుకుంటారు. బైబిల్ ప్రకారము ఇవేవి భక్తి కాదు. జాగ్రత్తగా వినండి నా మాటలు. ఇవేవి భక్తి కాదు. భక్తి అంటే ఏంటో తెలుసా? గాడ్లీనెస్ అంటే గాడ్ కాన్షియస్నెస్ అని బైబిల్ చెప్తోంది. దాని అర్థం, లేకపోతే గాడ్ లైక్నెస్ అని దాని యొక్క అర్థం అన్నమాట. యుసేబియా అనేటువంటి గ్రీకు పదానికి దేవుని స్మరణ, లేకపోతే దేవునితో నిండి ఉండుట, లేక దేవుని పోలి ఉండుట అనేది భక్తి. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా బైబిల్లో మనకు కనిపిస్తాయి, కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను భక్తి గురించి. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే హానోకు అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. అందరూ మృతి పొందిరి, వాళ్ళలో ఒక్కడే బ్రతుకున్న వాడిగా హానోకు మనకు కనిపిస్తాడు. హానోకు దేవునితో నడిచెను అని ఉంది అక్కడ. హానోకు దేవుని కొరకు ఏం చేశాడో అక్కడ బైబిల్ చెప్పట్లేదు, కానీ బైబిల్ ఏం చెప్తోంది? హానోకు దేవునితో నడిచెను అనుంది. మీరు ఇప్పుడు హెబ్రీ 11వ అధ్యాయం 5వ వచనానికి వస్తే అక్కడ హెబ్రీ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఇంకొక మాట మనకు చూపిస్తున్నాడు. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను అనుంది అక్కడ. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. హానోకు దేవునితో నడిచాడు. దేవుడితో నడిచాడు అంటే, ఒక మనిషి ఇతరుతో నడవాలి అంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉండాలి. సో హానోకులో మనం గమనించేది ఏంటంటే, అతడు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. హానోకుకు అతనికి ఉన్నటువంటి పరిమితి గల దైవ జ్ఞానములోనే అతడు దేవుని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. అతడు దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో ప్రేమించాడు. అతడు దేవునికి తన్ను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. కనుక హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. నా జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో చర్చెస్ లేవు. ఆ రోజుల్లో క్రిస్టియన్ కాంగ్రిగేషనల్ సమావేశాలు అవేవి కావు. అప్పుడు మనకు సీడీలు, ఐపాడ్లు, పాడ్కాస్ట్లు, మరి టెలివిజన్లో వచ్చినటువంటి కార్యక్రమాలు లేవు, బైబిల్స్ లేవు, ఏమీ లేవు. ఆ రోజుల్లో అందరూ కూడా చెడిపోయినటువంటి తరంలో ఆయన ఉన్నప్పుడు హానోకు దేవుడితో నడిచాడు. హానోకు దేవుడితో నడిచాడంటే ఆయనకు దేవుడి మీద సంబంధం ఉంది. రెండవది, హానోకు దేవుడికి అంత సమీపంగా ఉన్నాడు కనుక దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకొని అతడు దాన్ని చేశాడు. ఈ 3 విషయాలు దీంట్లో మనం గమనిస్తాం. ఒకటి ఏంటంటే, హానోకు దేవుడిని ప్రేమించాడు. రెండవది, హానోకు దేవునికి భయపడ్డాడు కనుక పాపము చేయకుండా బ్రతికాడు. హానోకు దేవుణ్ణి తప్ప మరి దేనిని కోరుకోలేదు. హానోకు దేవుణ్ణి తప్ప మరి దేన్ని కోరుకోలేదు. సో హీ లవ్డ్ గాడ్, he feared God and he desired God. దేవుణ్ణి ఆయన కోరుకున్నాడు. సో భక్తి అనేది ఒక దినానికి పరిమితమైంది కాదు. భక్తి అనేది ఒక స్థలానికి పరిమితమైంది కాదు. భక్తి అనేది ఒక విధానానికి లేకపోతే కొన్ని పనులకు చెందింది కాదు. భక్తి అనేది దేవునికి ఆ విశ్వాసికి మధ్యలో ఉండేటువంటి సంబంధానికి సంబంధించినటువంటిది. అది డివోషన్ అన్నమాట. అలాంటి డివోషన్ ఎప్పుడైతే మనకు దేవుడికి మధ్యలో ఉంటుందో అప్పుడు మనము భక్తిలోనికి ప్రవేశించినటువంటి వారముగా బైబిల్ మనల్ని గుర్తిస్తుంది. అలాంటి భక్తి లేకపోతే మనం ప్రభువును పోలి జీవించడానికి అసలు ఆస్కారమే లేదు. ఎలీషాల గురించి మీరు ఆలోచించారనుకోండి, వారు ఒక మాట చెప్తారు. బ్రదర్ లారెన్స్ అని ఒక భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు, ద ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే ఆయన ఒక చోట ఒక వంట పనివానిగా పనిచేసేవాడు. ఆయన ఒక కుక్గా పనిచేస్తున్నా కూడా నిరంతరము దేవుని యొక్క స్మరణతో ఆయన బ్రతికేవాడు. ఆయన వంటింట్లో వంట చేస్తున్నా, లేకపోతే ఇక్కడ తురుముతున్నా, లేకపోతే అక్కడ అంట్లు తోముతున్నా, లేకపోతే వడ్డిస్తున్నా, లేకపోతే ఇంకో పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఆయన జీవితంలో మనం గమనించింది ఏంటంటే నిరంతరము దేవుని యొక్క స్మరణలో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. దేవుని తలంపులతో నింపబడ్డాడు. దట్ ఈస్ భక్తి. మనం ఏమనుకుంటాం, సండే రోజున మనం చర్చికి వెళ్ళిపోయి 4 గంటల సేపు 3 గంటల సేపు అక్కడ కొన్ని పాటలు పాడేసి 4 ప్రార్థనలు చేసేసి కొంత కానుకేసేసి కొంత మెసేజ్ వినేసి మనం వచ్చేస్తే మనం భక్తి చేసాం అనుకుంటాం. అది భక్తిలో భాగం, కానీ అది నిజమైనటువంటి భక్తి కాదు.
భక్తి అనేది దేవుడితో ముడిపడి ఉంది. అందుకనే ఎలీషాలు ఏమనేవారో తెలుసా? ఎవని సన్నిధిన మేము నిలువబడి ఉన్నామో ఆ జీవము గల దేవుని తోడు అనేవారు. సో కాన్స్టెంట్లీ దే ప్రాక్టీస్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారికి దేవుడికి మధ్యలో అసలు ఎప్పుడు కూడా మరి దూరం అన్నట్టు, లేకపోతే వారు వేరుగా ఉన్నట్టు వారికి కనిపించలేదు. కానీ ఈ రోజున ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఎట్లా తయారైందంటే, మనము దేవుణ్ణి కేవలం కంపార్ట్మెంటలైజ్ చేసేసామన్నమాట. దేవుడు అంటే ఆదివారం మనకు దేవుడు గుర్తుకొస్తాడు, దేవుడు అంటే చర్చిలో మనకు దేవుడు గుర్తుకొస్తాడు, దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తుకొస్తాడు. మిగతా టైంలో మనం మనతోనే నిండి ఉంటాం. ఎస్ ఆర్ నో? సెల్ఫ్ లైఫా లేకపోతే సేవియర్ లైఫా అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో ఇది భక్తి. అండ్ భక్తి గురించి నేను ఇంకొక మాట చెప్తాను. భక్తి మస్ట్ బికమ్ లైక్ యువర్ బ్రెత్. భక్తి అనేది మీ శ్వాసలాగా మారిపోవాలి. మీ శ్వాసకి ఎప్పుడైనా విశ్రాంతిని ఇస్తారా? నిద్రపోయేటప్పుడు రెస్ట్ ఇస్తారా బ్రెత్కి? ఎవరు కదా. మనము విశ్రాంతిని ఎప్పుడు ఇస్తామంటే మనం చచ్చిపోయినప్పుడే. ఒకవేళ మనం కోమాలో ఉన్నా కూడా ఏ అవయవం పని చేయకపోయినా ఒకటి పని చేస్తూ ఉంటుంది, శ్వాస నిశ్వాస. సో భక్తి అనేది మన బ్రెత్ లాగా ఉన్నప్పుడు దానికి ఎలా విశ్రాంతి లేదో, మనం లోకంలో ఎన్ని సంవత్సరాలు దేహంలో ఉంటామో అంతవరకు శ్వాస ఉన్నట్టు, ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంత కాలం పెడతాడో అంతవరకు మన జీవితము దేవునితో అలా ముడిపడి ఉంటుంది. ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన మన ప్రేమకు పాత్రుడు, ఆయన మన పూజకు అర్హుడు, ఆయన మన సేవకు యోగ్యుడు. కనుక భక్తుడు దేవునితో అనుసంధానం అవుతాడు. ఆ స్థితిలో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రం అంతట్లో గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో స్పష్టంగా చెప్పారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభువగు దేవుడను ప్రేమింప వలె ననున్నదియే. ఇది మొదటిదియు ముఖ్యమైనదియునైనా ఆజ్ఞ అన్నాడు ఆయన. ఇది మొదటిది, ముఖ్యమైనది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, మామూలుగా ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యుల నుండి వస్తారు. పరిసయ్యులు వాళ్ళకి దేవుడితో సంబంధం ఉండదు. పరిసయ్యులకు వాళ్ళు ఏంటంటే దేవుడి పేరట ఎన్నో పనులు చేస్తారు. మనకు బైబిల్లో ఎన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి? 10 కమాండ్మెంట్స్. ఆ 10 కమాండ్మెంట్స్ వాటితో పాటు ఇంక కొన్ని కమాండ్మెంట్స్ తోరాలో ఉంటే, తోరా అంటే మొదటి 5 పుస్తకాలు పాత నిబంధనలో, వాటిని వీళ్ళు ఏం చేశారు తెలుసా? 613 ఆజ్ఞలుగా మార్చేశారు. 613గా మార్చారు. పరిసయ్యునికి పని చేస్తే దేవుణ్ణి సేవించినట్టు. దేవుణ్ణి ప్రేమించాల్సిన పని అంటే ఒక పని చేసుకుంటే చాలు అని అనుకుంటారు. అది కాదు. నిజంగా ప్రభు చెప్పింది ఏంటంటే, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించమన్నాడు. అది ముఖ్యం. అంటే ఆయనతో నీకు ఉన్నటువంటి సంబంధములో నీకు ఆయనకు మధ్యలో ఏది రావడానికి, ఆటంకము కలిగించడానికి వీల్లేదు. అలాంటిది మనం ఎప్పుడైతే చేస్తామో, ప్రభువును పరిపూర్ణంగా ఎప్పుడైతే ప్రేమిస్తామో, అప్పుడు మనం భక్తిని చేసిన వారం అవుతాం. అయితే దేవుడికి మనకు మధ్యలో ఏమైనా రాగలవా? దేవుడికి మనకు మధ్యలో ఏమైనా రాగలవా? రాగలవు, ఎన్నో రాగలవు. అందుకనే ప్రభు చెప్పాడు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి అని. లాస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పాను, దేవుడిని, సిరిని మనము సేవించలేము అని. ఒక మాట మామూలుగా చాలా మంది ఈ విషయాన్ని మరి అంటే కాంటెక్స్ట్ లో చెప్పరు కానీ వేరుగా చేసి చెప్తుంటారు. 1 తిమోతి 6వ అధ్యాయాన్ని మనం చూస్తే 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అంతవరకే చదువుతారు. ఇక్కడ ఏమనుంది? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మనుషులు ఏమనుకుంటారు? నేను బాగా చదువుకుంటే నాకు లాభ సాధనంగా ఉంటుంది, నేను పెద్ద ఉద్యోగం చేస్తే నాకు లాభ సాధనంగా ఉంటుంది, నేను పేరు గడిస్తే నాకు లాభ సాధనంగా ఉంటుంది, నేను ఒక విషయంలో మరి నేను అనుకున్నది సాధిస్తే నాకు లాభ సాధనంగా ఉంటుంది, నేను వ్యాపారం చేసుకుంటే నాకు లాభ సాధనంగా ఉంటుంది, నేను మరొక వ్యాపకం చేసుకుంటే నాకు లాభ సాధనంగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అవి లాభాన్ని ఇవ్వవు అని బైబిల్ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. ఒక చోట మీరు మొదటి తిమోతి తర్వాత చదువుకోండి, భక్తి గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన అంటాడు, దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని అన్నాడు. ఎక్సర్సైజ్ అంటు గాడ్లీనెస్ అని అంటాడు. సో మనము భక్తి విషయంలో సాధకము చేసుకోవాలంట. భక్తి విషయంలో సాధకము చేసుకోవాలి అంటే అది ఒక పాయింట్, దాంట్లోనికి నేను ఇప్పుడు వెళ్ళలేను. కానీ ఒక మాట చెప్తాను, మీలో ఎంతమంది జిమ్కి వెళ్తారు? పోనీ మీరు ఎంతమంది జిమ్ని చూశారు?
చాలా మంది జిమ్ అని చూశారు. ఓకే, మంచిది. జిమ్ అంటే జిమ్నాజియం కి షార్ట్ ఫామ్ జిమ్. ఇక్కడ సాధకము అనే మాట, ఎక్సర్సైజ్ అని ఇంగ్లీష్ బైబిల్లో, సాధకము అని తెలుగులో ఉంటుంది. గ్రీక్ లో మీరు చూస్తే గుమ్నాట్జో అని ఉంటుంది. గుమ్నాట్జో అనేటువంటి గ్రీక్ పదములో నుండే జిమ్నాజియం అనేటువంటి పదం వచ్చింది. ఆ జిమ్నాజియం నే ఇప్పుడు జిమ్ గా మార్చారు. మనిషి జిమ్ కి ఎందుకు వెళ్తాడు? 2 కారణాలు. బాగా కొవ్వున్నోడు పోయి జిమ్ ముందు మరి అద్దం ముందు నిలబడి అని చెమటలు కక్కుతాడు ఆ కొవ్వును కరిగించడానికి. బక్క పిచ్చోడు పోయి ఆ డంబుల్స్ ఎత్తి అంటాడు, ఎందుకంటే కండలు పెంచడానికి. ఒకడు కొవ్వు కరిగించడానికి, ఒకడు కండను పెంచడానికి. ఇద్దరు జిమ్కు పోవాల్సిందే. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు భక్తిలో పెరగాలంటే నీవు భక్తి విషయంలో ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే నీకు భక్తి అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అంటే సూర్యుని కింద ఉన్నటువంటి విషయాలన్నిటికన్నా లాభకరమైనది ఏంటి అంటే దేవుడితో మనకు సరైనటువంటి సంబంధం పెట్టుకొని భక్తిలో మనం బ్రతకడం. ఆ కాంటెక్స్ట్ లో జిమ్ గురించి ఆయన మాట్లాడినప్పుడు శరీర సంబంధమైనటువంటి వ్యాయామము కొంత మట్టుకు ఈ లోకంలో మీకు సహాయపడుతుంది. కానీ దైవ భక్తి ఇప్పటి జీవానికి, రాబోయే జీవానికి కూడా లాభ సాధనం అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవునిలో మనకున్నటువంటి భక్తి ఇప్పటి లోకానికి, ఆ తర్వాత మనం వెళ్ళే నిత్య జీవానికి, రెండిటికి కూడా ఎంతో ఉపయోగపడేటువంటిదిగా ఉంది. అందుకని పౌలు భక్తుడు ఇక్కడ రాసినప్పుడు ఒక మాట అంటాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అంటే మనిషి దేవుని యందు భయము భక్తి కలిగి వాడు బ్రతికితే అదే వాడికి గొప్ప లాభం. వాడికి ఒక విషయం తెలుసుకోవాలి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. ఈ రోజుల్లో ఎంతమంది అన్నముతో వస్త్రముతో తృప్తి పొందుతున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది కదా. కంటెంట్మెంట్ లేదు. ఎంత క్యాష్ ఉన్నా కూడా కంటెంట్మెంట్ లేదు. ఎంత పెద్ద పాష్ బంగ్లాలో ఉన్నా కూడా కంటెంట్మెంట్ లేదు. ఎంత సిల్క్ వేసుకున్నా కూడా లోపల సల్కింగే, కంటెంట్మెంట్ లేదు. ఎంత బెంజ్ కార్లో తిరిగినా వీళ్ళకి ఎక్కడ చూసినా నొక్కులే, కంటెంట్మెంట్ లేదు. కారణం ఏంటంటే దేవ భక్తి వారిలో లేకపోవడమే. ఆ తర్వాత మాటలు రాశాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు అని. అంటే దేవుని యందు భక్తి కలిగి ఉండడం కన్నా మనుషులు ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే ధనవంతులగుటకు అపేక్షిస్తారు. వారు ఉరిలో పడతారు, శోధనలో పడతారు, హానికరములైనటువంటి అవివేక యుక్తులమైనటువంటి విషయాల్లో పడిపోతారు. మీరు అనుకోవద్దు దేవుడు ధనవంతులను దీవించడా, దేవుడు మనుషులకు ధనం ఇవ్వడా, అంటే దేవుడు మనుషులందరినీ కూడా సన్యాసుల్లాగా ఏమీ లేకుని బికారుల్లాగా ఉండమని అంటున్నాడా? అదే కాంటెక్స్ట్ లో, అదే చాప్టర్ లో మీరు తర్వాత చదువుకోండి, 17 నుండి 19 వరకు ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏ ప్రకారం బ్రతకాలో బైబిల్ చెప్తోంది. ఈ ఇహమందు ధనవంతులైనటువంటి వారు అన్యులు కాదు, వీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఒకవేళ దేవుడు వారికి ధనం ఇస్తే వారు ఎలాంటి మనస్తత్వంతో, ఎలాంటి స్థితిలో బ్రతకాలో బైబిల్ వారికి చెప్తోంది. సో దేవుడు ధనవంతులను ప్రేమించడని కాదు, ధనాన్ని మనుషులకు ఇవ్వడని కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ప్రయారిటీ ఏంటి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమన్నాడు. అప్పుడు ఏమొస్తున్నాయి అన్నాడు? కావలసినవన్నీ మీకు వచ్చేస్తాయి. సో ప్రియులారా, మీ జీవితంలో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునితో మీకు భక్తి, అంటే ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంచి, ఆయనను మీరు పరిపూర్ణంగా ప్రేమించి, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని సంబంధముతో ఆయనతో నడవడం, ఆయనతో నింపబడి ఉండడమే రియల్ భక్తి. అలా మీరు ప్రేమించినప్పుడు మీరు చేసే రెండో పని ఏంటంటే ఆయనకు మీరు భయపడతారు. ఆయనకు మీరు భయపడతారు. దేవునికి ఎంతమంది భయపడుతున్నారు ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది. దేవుని భయము లేదు కనుకనే లెక్కపత్రము లేకుండా క్రైస్తవ్యంలో అనేక రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దేవుని పట్ల భయము లేకపోవడం చేతనే మనుషులు ఇష్టారస్తా వారి జీవితాలు జీవిస్తున్నారు. దేవుని పట్ల భయము లేకపోవడం చేతనే మనుషులు ఘోరాతి ఘోరమైనటువంటి రీతిలో పాపాలు చేసుకుంటూ వారి యొక్క జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. కానీ ఎవరికైతే దేవుని అందలి భయము భక్తి రెండు ఉంటాయో వారు అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ మిగతా విషయాలన్నిటినీ దేవుని చిత్త ప్రకారం వాటి స్థలాల్లో పెట్టుకొని ఆ ప్రకారం వాటిని వారు నిర్వహించుకుంటారు, ఆ ప్రకారం వారు చేసుకుంటారు. మనకు దేవుడి మీద భక్తి లేకపోతే దేవుడు మనకు పెద్ద
బ్యాంక్ అకౌంట్ని ఇస్తే దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోలేం. దేవుడి మీద మనకు భక్తి లేకపోతే మనల్ని తీసుకుపోయి పెద్ద పొజిషన్లో మనల్ని కూర్చోబెడితే మనం దాన్ని సరిగ్గా నియంత్రించుకోలేం. దేవుడి మీద మనకు భక్తి లేకపోతే మనల్ని తీసుకుపోయి ఒక ప్రామినెంట్ ప్లేస్లో పడేసినప్పుడు మనం ఆయన కొరకు సాక్షిగా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్లకు గురైపోయి అక్కడ ఉన్నటువంటి వ్యసనాలకు మనం బలైపోతాం. అలాంటి స్థితిలో ఉంటాం. అందుకనే మనం మొదట భక్తి గల వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి, ఆయనకు భయపడే వారంగా ఉండాలి. ఒకసారి మీ గుండె మీద మీరు చేయి వేసుకున్నానండి, నేను దేవుడికి భయపడు వాడను. దేవునికి భయపడేవాడు ఎట్లా ఉంటాడు తెలుసా? దేవుడు ఒక మాట చెప్తే ఇంకా దాన్ని ఎదురు ప్రశ్న వేయకుండా, సాకు చెప్పకుండా, కారణం చూపించకుండా, దాన్ని తూచా తప్పకుండా చేసేసేవాడు. యోహాను భక్తుడు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని ఉన్నాడు అని బైబిల్లో మనం చదివాం. కానీ అదే యోహాను యేసుక్రీస్తు ప్రభువును ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ యొక్క మహిమలో చూసినప్పుడు ఎక్కడ పడ్డాడు? చచ్చిన వాని వలె కాళ్ళ దగ్గర పడ్డాడు. కొంతమంది కొన్ని కంట్రీస్లో నేను చూశాను, కొంతమంది క్రైస్తవులు అంటుంటారు, ఓ హీ ఈజ్ మై హెవెన్లీ డాడీ అండ్ జీసస్ ఈజ్ మై బిగ్ బడ్డీ అని. పరలోకం ఉన్నటువంటి ఆయనేమో తండ్రి, నా హెవెన్లీ డాడీ, అండ్ జీసస్ ఈజ్ మై బిగ్ బడ్డీ. బైబిల్లో ఎక్కడ చెప్పట్లా ఈజ్ అవర్ బిగ్ బడ్డీ అని, ఈజ్ అవర్ బిగ్ బ్రదర్ అని బైబిల్ చెప్తోంది. కానీ యేసుక్రీస్తు ప్రభువును మనం అంత సులువుగా తీసుకోవడానికి, ఆయనతో మనం జోకులు వేసుకోవడానికి, ఆయన్ని మనం ఎలా అంటే అలా చూడడానికి బైబిల్ మనల్ని అనుమతించదు. హీ ఈజ్ గాడ్, ఆయన దేవుడు, అండ్ మనం దేవుళ్ళం కాదు, మనం మనుష్యులం. మనకు ఆయనకు మధ్యలో జమీన్ ఆస్మాన్ కాదు కదా, మన పరిభాషలో అసలు చెప్పడానికి ఒక పదమే లేదు. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ బియాండ్నెస్ అని బైబిల్ అంటోంది. అంటే ఆయన మన యొక్క తలంపులకు అంతు పట్టనంత గొప్పవాడు, అంత గంభీరమైనటువంటి వాడు, అంత గూఢమైనటువంటి వాడు, అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడితో మనకు సంబంధం ఉన్నప్పుడు మనం భయపడతామా లేదా? సో దేవుడికి భయపడతారు. మూడో పాయింట్లోనికి వస్తున్నాను, నేను ముగించేస్తాను. మూడో పాయింట్ ఏంటంటే, మీరు బైబిల్ చదివితే మీకు చాలా పాయింట్స్ మీకు కనిపిస్తాయి, కానీ నేను మూడే చెప్తున్నాను. మూడో పాయింట్లో మనం గమనించేది ఏంటంటే, దేవునికి భయపడేటువంటి వాడే కాకుండా దేవుడిని కోరుకున్నటువంటి వాడు దేవునిని సంతోషపెట్టేటువంటి స్థితిలో ఉంటాడు, దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని చేస్తాడు. ఎఫెసీ 5:10 మీరు చదువుకోండి, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి తెలుసుకొని చేసేటువంటి వారుగా ఉంటారు. మనం ప్రార్థన చేస్తాం, నేను అనుకుంటున్నాను దాదాపుగా మీలో ఎక్కువ శాతం ప్రార్థించే వారే అని. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు చర్చికి వచ్చినప్పుడు, మీరు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, సహజంగా మీరు నేను అందరం చేసేటువంటి పని ఏంటంటే, మనకు కావలసిన దాన్ని దేవుడి సన్నిధిలో మనం కోరుకుంటాం. మనకు ప్రీతికరమైన దాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్లు మనం ఆయన్ని వేడుకుంటాం. మన అక్కర్ను ఆయన తీర్చినట్లు మనం ఆయన్ని ప్రాధేయపడతాం. దాంట్లో తప్పు లేదు. బైబిల్ చెప్తోంది ఫిలిప్పీ 4:6 దేనిని గురించి చింతపడకూడదు కానీ ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులను దేవునికి తెలియచేయండి. దేవుడు మీ మనవుల ప్రకారం మీకు సహాయం చేస్తాడు, ఆయన చిత్త ప్రకారం. కానీ ఎప్పుడైనా మీరు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఆయన అడిగారా, ప్రభువా నీకేది ప్రీతికరమో నాకు చెప్పు, నేను చేస్తాను. మీకు ఏది ఇష్టమో నాకు చెప్పు, నేను చేస్తాను. మీకు కావాల్సింది నా దగ్గర ఏం కోరుకుంటున్నారో నన్ను అడగండి, నేను మీకు చేస్తానని ఎప్పుడైనా మీరు అడిగారా? నేను ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళాను, ఆంధ్రలో మీటింగ్స్కి. అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా నన్ను మీటింగ్స్కి పిలిచిన వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది, నేనేం తింటాను అని కనుక్కొని మరీ పెడతారు. సో ఈ బ్రదర్ నన్ను పట్టుకున్నాడు. 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు ఇది పెట్టాడు, ఒక రోజు అది పెట్టాడు. ఇక చివరి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, మీకేం కావాలో చెప్పండి బ్రదర్, పెడతానన్నాడు. సో నేను అన్నాను, నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం, మీకు వీలైతే రొయ్యలు పెట్టమంటే మన బ్రదరు పోయాడు బజార్కి. ఆ రోజు నాకు రొయ్యలు రాలేదు. ఆ బ్రదరు పాపం అక్కడ నుండి ఇంకో ఊరికి అక్కడ లేకపోతే 70 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. 70 కిలోమీటర్లు పోయి రొయ్యలు కొనుక్కొని మళ్ళా 70 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణం చేసి వచ్చి నాకు రొయ్యలు పెట్టాడు. నాకు రొయ్యలు పెట్టడానికి ఆయన 140 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎందుకంటే బ్రదర్ ఉపేందర్కి రొయ్యలంటే ఇష్టం, ప్రీతి. సో ఆయనకు నేను అది పెట్టి కోరిక తీరిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషిస్తే నాకు సంతోషమని. మన ప్రభు కోసం మనం ఏం పనులు చేస్తున్నాం? ఆయనకు ప్రీతికరమైనవి మనం ఏమైనా చేస్తున్నామా? మనం ఆయన దగ్గరకు వచ్చి దీవించబడ్డం తప్పు కాదు, మనం ఆయన సహాయం కోరడం తప్పు కాదు, మనం ఆయన్ని ఆశించడం తప్పు కాదు. కానీ అన్ని చేసి పెట్టే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? నా బిడ్డలు 2 ఉన్నారు, 2 కుమార్తెల కోసం నేను అన్ని కొంటాను, వారు అడగాల్సిన అవసరం లేదు, అన్ని సమకూరుస్తాను. వారికి ఇల్లు ఉంది, వారికి స్కూల్లో ఫీజు
కడతాను, పుస్తకాలు కొంటాను, వారికి కావాల్సినవి వారికి తెలియక ముందే అన్ని సమకూరుస్తాను. ఆయన అప్పుడప్పుడు వారు వచ్చి నాకు డాడీ పప్పా నాకు ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు అవి కూడా సమకూరుస్తాను. ఇన్ని చేసే తండ్రిని గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించకుండా ఎప్పుడు చూసినా నన్ను జలగలా పట్టుకొని నా దగ్గర ఉన్నదంతా పీల్చుకుని 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 పిప్పిలాగా చేసి, లేకపోతే పారాసైట్ లాగా పట్టుకొని నువ్వు ఉన్నది మా కోసం సమకూర్చడానికే, నువ్వు బతుకున్న రోజులు మా అవసరాలు తీర్చడానికే, ఇంకో దానికి కాదు అని లాగేస్తుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి. మనం కూడా దేవుడి పట్ల ఆ ప్రకారం చేయట్లేదా? నా కూతురికి నేను క్వాలిటీ చాకో బార్ కొనిస్తాను, నేను ఐస్ క్రీమ్ తినొద్దు, ఎప్పుడైనా ఒకసారి కొంచెం టేస్ట్ చేయాలనిపిస్తే నా కూతుర్ని అడుగుతాను, ఒక్క లిక్కు ఒక్కసారి అంటే అంటది. నా 15 రూపాయలతో నేను కొనిచ్చేది మొత్తం తింటూ నాకు ఒక్క లిక్ ఇవ్వదు. సో మన గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది అనుకుంటాను. మనం ఆ దేవుణ్ణి ఎంత తక్కువగా అంచనా వేస్తాం, ఎంత తక్కువగా చూస్తాం. ఆయన ఎంతో ఉదారమైన వాడు, దీర్ఘశాంతం గలవాడు, ధారాళం గలవాడు కనుక ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు. కానీ ఆయనకు కూడా ఒక హృదయం ఉంది, ఆయనకు కూడా కోరిక ఉంది, ఆయన కూడా కోరికలు మనలో తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అది మనం గుర్తించినప్పుడు అప్పుడు మనం దేవుడి యొక్క ప్రీతికరమైనటువంటి విషయాలను చేసే వారంగా ఉంటాం. కొందరు దేవుణ్ణి గుడికే పరిమితం చేస్తారు, కొందరు దేవుణ్ణి గూటికి గదికి పరిమితం చేస్తారు, కొంతమంది మాత్రమే దేవుణ్ణి తమ గుండెలో పదిలంగా పెట్టుకొని ఆయనతో సంబంధం పెట్టుకుని ఆయన ఆరాధిస్తుంటారు. అలాంటి వారిలో ఒక భక్తుడున్నాడు. ఆ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన 73వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఆసాపు అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన కోరిక ఎంత గొప్పదో చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు అంటున్నాడు. చాలా చాలా అంటే మనం బైబిల్ చదివేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు, మెసేజ్ వినేటప్పుడు ఈ మాటలు మనకు పెద్దగా అంటే తాకినట్టు అనిపించకపోవచ్చు. కానీ మనం నిజంగా దాంట్లో ఉన్నటువంటి లోతును గమనిస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేము. రెండవది, మన చెంప పగిలినట్టు కూడా మనం భావించకుండా ఉండలేము. ఆసాపు ఏమంటున్నాడు? ఆకాశమందు, తెలుగులో ఆకాశం అని ఉంది, ఇంగ్లీష్లో హూమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బట్ యు ఓ లార్డ్ అంటాడు. మరి హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే పరలోకమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఈ లోకములో నీవు ఉండగా నాకు ఏదియు అక్కర్లేదు. నా రెండు విషయాలు, రెండు లోకాల గురించి ఆ భక్తుడు రెండు మనవులు చేసేసాడు. ప్రభువా నేను పరలోకానికి, మీలో ఎంతో మందికి పరలోకం అంటే ఇట్లా ఉంటుంది, పరలోకం అంటే అట్లా ఉంటుంది, పరలోకములో అవి ఉంటాయి, పరలోకములో ఇవి ఉంటాయి, పరలోకములో వాళ్ళు ఉంటారు, పరలోకములో ఈ పనులు ఉంటాయని సగం బైబిల్ ప్రకారము సగం లోకం ప్రకారం ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలు మీకు తెలిసే ఉండొచ్చు. ఒకటి మాత్రం మనందరం ఆశించేది ఏంటంటే పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని బాగుంటాయని. నా బైబిల్ చెప్తున్నట్లు ఈ భక్తుడు, ప్రభువా నేను పరలోకానికి వచ్చినప్పుడు అక్కడ బంగారు వీధులు నడవాలని ఆశపడుతున్నాను అని అనలేదు. ప్రభువా నేను పరలోకానికి వచ్చినప్పుడు నీ కుడి పార్శ్వాన కూర్చోవాలని ఆశపడుతున్నాను అనలేదు. ప్రభువా నేను పరలోకానికి వచ్చినప్పుడు నీవు నాకు కిరీటం పెట్టాలి బంగారంది అని అనలేదు. ప్రభువా నేను అక్కడికి వచ్చినప్పుడు నీవు నాకు కన్నీటి బాష్ప బిందువులు తొడవాలి అని అనట్లేదు. పరలోకంలో నాకు ఏదో కావాలనట్లేదు. నేను పరలోకానికి వచ్చేది ఒకే ఒక కారణం, ఎందుకంటే అక్కడ నువ్వు ఉన్నావు గనక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను పరలోకానికి వచ్చేది ఒకే ఒక కారణం, బికాస్ ఐ హ్యావ్ యూ దేర్. అండ్ నీవు ఉంటే నాకు పరలోకం, నీవు లేకపోతే ఆ పరలోకం అంతా నాకు రాసిచ్చినా కూడా నాకు అక్కర్లేదు. సో పరలోకములో నీ కొరకే నేను ఉంటాను. అండ్ ఈ లోకంలో నీవు నాతో ఉన్నప్పుడు నాకు ఏది అక్కర్లేదు. మనం పాట పాడుతుంటాం, బ్రదర్ ప్రకాష్ ఎస్యూడియన్ రాసి ఇచ్చాడు ఒక మంచి పాట. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. ఇప్పుడు దాకా బాగుంది, ఇప్పుడు అసలు ప్రాబ్లం. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అవునా అంటాడు ఆయన. అవునా? ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా నీ జీవితంలో యేసు నీకు ఉంటే చాలా. నీవు యేసుని బట్టి తృప్తి చెందుతావా? యేసుని బట్టి నీ జీవితం ధన్యం అనుకుంటావా? కాదు. చాలా మందికి అలాంటి ఆలోచన లేదు. చాలా మంది అనుకునేది ఏంటంటే, ఐ వాంట్ జీసస్ ప్లస్ సంథింగ్ ఎల్స్. I want Jesus plus a job. I want Jesus plus a business. I want Jesus plus a profession. I want Jesus plus a building. I want Jesus plus bank account. I want Jesus plus so and so and so and so and so. The list is endless. సో యేసు ఉంటే నాకు తృప్తి లేదు, యేసుతో పాటు ఇవి ఉంటేనే నాకు తృప్తి. అవి నాకు ఇచ్చి యేసుని మీరు తీసుకున్నా కూడా నాకు నో ప్రాబ్లం. అది చాలా మంది మైండ్ సెట్. మన గురించే చెప్తున్నాడు బ్రదర్ అనండి. సో యేసులో మనం తృప్తి చెందితే అది భక్తి.
ఏమున్నా ఏం లేకపోయినా అది భక్తి. అప్పుడు అలాంటి స్థితిలోనికి మీరు వచ్చిన తర్వాత దేవుడు మీకు ఎంత ఇచ్చినా కూడా మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేయగలరు. ఎస్ ఆర్ నో? మనం చిన్నపిల్లలకు ఖరీదైన వస్తువులు ఇవ్వం. ఎందుకు ఇవ్వం? పాడు చేసుకుంటారని. కానీ వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు మనకు నేర్పిస్తారు. నా పెద్ద పాపకి ఇప్పుడు 13 సంవత్సరాలు. చిన్నప్పుడు ల్యాప్టాప్ ఇవ్వాలంటే నాకు భయం వేసేది. ఇప్పుడు నేను దాని దగ్గర కూర్చుంటే అది నాకు నేర్పిస్తుంది, ఇవి ఉన్నాయి ల్యాప్టాప్లో అని. సో ఒక స్టేజ్కి వచ్చినప్పుడు దేవుడు మనకు అనేకం ఇస్తాడు. ఆ స్టేజ్ వరకు వచ్చే వరకు ఆగుతాడు. మనమేమో ఆ స్టేజ్కి రాకుండా అన్ని ఇచ్చే అంటాం. సో మీరు భక్తిలో ఎదగండి. అప్పుడు మీకు ధనం ఇవ్వచ్చు, మీకు గొప్ప పొజిషన్ ఇవ్వచ్చు, మిమ్మల్ని ప్రామినెంట్ ప్లేస్లో పెట్టచ్చు. ఎక్కడికి మిమ్మల్ని తీసుకుపోయినా మీకు ఏమిచ్చినా దేవుడికి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు వాటికి దాసోహం అవ్వరు. మీరు ఆల్రెడీ దేవుడికి దాసులు అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. సో అది భక్తి. అది మన దృష్టిలో పెట్టుకుందాం. మన విశ్వాసానికి దాన్ని మనం అమర్చుకుందాం. దాన్ని కలిగి మనం విస్తరించేటువంటి స్థితిలో మనం కొనసాగుదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు లెక్కలేని కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కనికరాన్ని బట్టి, మీ వాక్యమును మాకు బయలుపరిచారు, దాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మరి మీరు నేర్పిస్తున్నటువంటి ఆ గొప్ప సత్యాలు మేము నేర్చుకుని వాటి ప్రకారం నడుచుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ రోజున తమ పాపముల క్షమాపణ నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారిని మీరు కనికరించండి. వారి పాపములను క్షమించి వారిని మీ రక్తములో కడిగి పవిత్రపరిచి వారిని రక్షణానుభవంలోనికి తీసుకొని రండి. అంతేకాదు, ఎందరైతే ప్రభువా వారున్నటువంటి పరిస్థితిలో నుండి పైకి లేచి మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి మీకు భయపడి మిమ్మల్ని కోరుకుని మీకు ప్రీతికరమైన ప్రజలుగా జీవించడానికి, భక్తి కలిగి జీవించడానికి ఆశపడుతూ తీర్మానం చేసుకుంటున్నారు, వారందరినీ మీరు దర్శించి దీవించండి. వారిది నిజమైన విశ్వాసముగా, వర్ధిల్లే విశ్వాసముగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది. మీరు అక్కడకు మునుపు ప్రభువా మా జీవితాలు మీకు ఇష్టంగా ఉండినట్లు మమ్మను మేము సరిదిద్దుకోవడానికి కృప చూపండి. ఈ రోజున తీర్మానం చేసిన ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగతంగా దర్శించి వారి తీర్మానమును దృఢపరిచి దీవించండి. అండ్ ఇంకా ఎవరైనా తీర్మానము చేసుకోవడానికి భయపడిన, తొణికిసలాడుతున్న వారికి సహాయం చేయండి. ఆ 2 తలంపుల్లో నుండి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారికి స్థిర బుద్ధి దయచేయండి. మీకు సమర్పించుకున్న బిడ్డలు మీలో కొనసాగుటకు సహాయం చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.